హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌందర్యాని. ఈరోజు మనం టేస్టీగా బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. బిర్యానీలోకి కావలసిన పదార్థాలు: ముందుగా రైస్ నానబెట్టుకోవాలి. ఒక గ్లాసు రైస్ తీసుకుని బాస్మతి బియ్యం నానబెట్టుకోవాలి. నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 1, టమాటా 1, ఆనియన్స్ 2, కొత్తిమీర కొద్దిగా, బిర్యానీ ఆకులు 4, దాల్చిన చెక్క 2, లవంగాలు 3, పువ్వు 1, యాలక్కాయలు 2, తగినంత ఉప్పు, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు. అలాగే ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెట్టుకుందాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కాక మసాలా సామాన్లు వేసుకుందాం. బిర్యానీ మసాలా సామాన్లు వేపుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేదాక వేయించాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి. కలుపుకుందాం. ఇవి కూడా లైట్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించాలి. చూడండి, లైట్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి. ఇప్పుడు మనం టమాటాలు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈ టమాటాలు మగ్గేంత వరకు వేయించుకోవాలండి. చూసారా, టమాటాలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్. ఇందాక చెప్పడం మర్చిపోయానండి, 1 స్పూన్ వేసుకుందాం. దీన్ని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసేద్దాం. దీన్ని ఒకసారి కలుపుకుందాం. స్లోగా కలపాలండి, బియ్యం అనేవి ఎరిగిపోతాయి. జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ముందుగా మనం పక్కన పెట్టుకున్న వాటర్ వేసుకుందాం. ఒక గ్లాసు బియ్యానికి 1 గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకుందాం. దీన్ని మరగనివ్వాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని మరగనివ్వాలి. మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా, ఎలా మరుగుతూ ఉండగా ఒకసారి కలుపుకుని దీంట్లోకి ఇందాక పెట్టుకున్న ఉప్పు, చికెన్ మసాలా, పసుపు వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేసుకుందాం.
ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకోవాలి, మూత పెట్టుకొని. అప్పుడు మనకి 3 మినిట్స్లో ఉడికిపోద్దండి. సిమ్లో పెట్టుకుందాం. చూడండి, మన బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ బిర్యానీని ఒక ప్లేట్లో తీసుకుందాం. చూడండి, మన టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. మీరు ఇలా చేసుకుని మీ పిల్లలకు చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో కలుద్దాం. బాయ్.